Friends, good morning. First of all, please my channel like, share, subscribe and comment. Let's start the topic. టుడే టాపిక్ వచ్చేసి 9th క్లాస్ ఏపీ టెట్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. కెమిస్ట్రీ కంటెంట్ వైజ్ ఇస్తున్నాను. మన చుట్టూ ఉన్న పదార్థం అనే లెసన్ నుంచి నేను వీటిని అప్లోడ్ చేస్తున్న వీడియో ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ఈ విశ్వంలో ప్రతి వస్తువు దేనితో అయితే నిర్మించబడుతుందో దానికి శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారు? పదార్థం. పదార్థాలు అంటే ఏంటి? మనం పీల్చే గాలి, తినే ఆహారం, రాళ్ళు, మేఘాలు, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, ఒక చిన్న నీటి చుక్కలు లేదా ఇసుక రేణువులు కూడా పదార్థమే. అంటే మన చుట్టూ ఉన్నదంతా కూడా పదార్థమే అని దీని యొక్క అర్థం. మన చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తున్నప్పుడు ఎలాంటి అమరికలతో కూడినవి చూస్తూ ఉంటాము. వివిధ రకాలైన ఆకారాలు, పరిమాణాలతో ఉన్నటువంటి వాటిని మన చుట్టూ ఉన్న వాటిలో చూస్తూ ఉంటాం. పరిసరాల్లో మన చుట్టుప్రక్కల చూసినప్పుడు పైన మనం ఏం పేర్కొన్నామో వేటిని ఆక్రమిస్తాయి, అవి స్థలాన్ని ఆక్రమిస్తాయి. మనం చూసినటువంటి పదార్థాలు అనేవి గాలి కానీ, రాళ్ళు, ఆహారం, మేఘాలు ఇవన్నీ కూడా వేటిని ఆక్రమిస్తాయి అంటే వాటి యొక్క ప్లేసులను ఆక్రమిస్తాయి. ఆకాశంలోనేమో నక్షత్రాలు, గ్రహాలు, ప్లానెట్స్ ఇవన్నీ ఉంటాయి. అట్లాగే భూమి మీదకి వచ్చేసరికి ప్లాంట్స్, రాళ్ళు, ఇసుకలు, జంతువులు, మొక్కలు ఇవన్నీ కూడా వాటి యొక్క స్థలాన్ని ఆక్రమిస్తాయి అన్నమాట. పైన పేర్కొన్న అన్ని వేటిని కలిగి ఉంటాయి? ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా వాటి యొక్క బరువుని కలిగి ఉంటాయి అన్నమాట. ద్రవ్యరాశి అంటే బరువు అన్నమాట. ఇలా వస్తువులన్నిటిని కూడా బరువుని కలిగి ఉంటాయి. మరొక విధంగా చెప్పాలంటే ఇంకా వేటిని కలిగి ఉంటాయి అంటే ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణాన్ని కూడా కలిగి ఉంటాయి. ఆ యొక్క వస్తువులన్నీ కూడా బరువుని మరియు వాటి యొక్క ఘనపరిమాణాన్ని కూడా కలిగి ఉంటాయి, రెండుని కలిగి ఉంటాయని చెప్తున్నారు. ప్రాచీన కాలం నుండి మానవులు దేనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? పరిసరాలను. అంతే కదా, మానవుడు పుట్టిన దగ్గర నుంచి కూడా పరిసరాలని అవి ఎలా ఉత్పన్నమయ్యాయి ఏంటి వాటి గురించి కూడా అర్థం చేసుకోవడానికి పరిశోధనలు, పరిశ్రమలు చేస్తున్నారు. అందుకని పరిసరాలని అర్థం చేసుకోవడానికి ప్రాచీన కాలం నుండి కూడా ప్రయత్నం అనేది జరుగుతోంది. పూర్వం భారతీయ తత్వవేత్తలు ఎలా వర్గీకరించారు? ఈ యొక్క పైన పేర్కొన్న వాటిని ఎలా వర్గీకరించారు అంటే 5 అంశాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అవి ఏంటి? ఆ వర్గీకరించిన అంశాలు ఏంటంటే గాలి, నీరు, అగ్ని, భూమి మరియు ఆకాశం. ఇవన్నీ అన్నమాట. అంటే వీటిని ఏమంటారంటే పంచభూతాలు అంటారు. సజీవమైన లేదా నిర్జీవమైన ప్రతిదీ దేనితో రూపొందించబడి ఉంటుంది? 5 ప్రాథమిక అంశాలతో ఉంటుంది. అది బ్రతికి ఉన్నప్పటికీ, బ్రతికి లేనప్పటికీ కూడా ఈ 5 ప్రాథమిక అంశాలతో ఇవి ముడిపడి రూపొందించబడి ఉంటాయి. ఆధునిక శాస్త్రవేత్తలు పదార్థాన్ని ఎలా వర్గీకరించారు? ఆధునికంగా శాస్త్రవేత్తలు, అవన్నీ కూడా తత్వవేత్తలు కూడా వర్గీకరించారు. ఆధునికంగా ఉండే శాస్త్రవేత్తలు పదార్థాన్ని ఎలా వర్గీకరించారు అంటున్నారు? 2 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే భౌతికంగాను, రసాయనికంగాను అని చెప్పి 2 రకాలు చెప్పారు ఆధునిక శాస్త్రవేత్తలు. వీటిని ఎలా వర్గీకరించారు? ధర్మాల ఆధారంగా. అంటే వాటి యొక్క ధర్మాల ఆధారంగా వాటిని వర్గీకరించడం అనేది, భౌతికం ఏంటి, రసాయనికం ఏంటి అనేది ధర్మాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఈ అధ్యాయంలో మనం దేని గురించి తెలుసుకుందాము? భౌతిక ధర్మాల ఆధారంగా పదార్థం గురించి తెలుసుకుందాం. పదార్థం దేనితో రూపొందించబడింది? కణాలతో. ఏ పదార్థమైనా కణాలతోనే రూపొందించబడి ఉంటుంది. పదార్థం యొక్క కణాలు ఎలా ఉంటాయి? చాలా చిన్నవిగా ఉంటాయి. ఇంకో రకంగా చెప్పాలంటే అవి మన కంటికి కూడా కనిపించినంత చాలా చిన్న చిన్న కణాలతో కలిగి ఉంటాయి. పదార్థం కణాల మధ్య వేటిని కలిగి ఉంటాయి అంటే ఆ పదార్థ కణాలు ఏవి కలిగి ఉంటాయి వాటి మధ్య అంటే ఖాళీలను కలిగి ఉంటాయి. పదార్థం యొక్క కణాలు నిరంతరం ఎలా ఉంటాయి? అవి నిరంతరం కదులుతూ ఉంటాయి అన్నమాట. కణాలు అనేవి నిరంతరం కదులుతూ ఉంటాయి. వాటి మధ్య ఖాళీలు అనేవి ఉంటాయి. అవి చాలా చిన్నవిగా మన కంటికి కనిపించినవిగా ఉంటాయి. నిరంతరం కదులుతూ ఉంటే ఎలాంటి శక్తిని కలిగి ఉంటాయి? అవి నిరంతరం కదులుతూ ఉంటే ఏంటన్నమాట అంటే గతిశక్తిని కలిగి ఉంటాయి. అంటే గతిశక్తి అంటే అవి కదులుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడైనా సరే. ఉష్ణోగ్రత పెరుగుదలలో కణాలు ఎలా కదులుతాయి? వేగంగా కదులుతాయి. అంటే ఉష్ణోగ్రత పెరిగింది అంటే దానిలో యొక్క కణాలు అనేవి వేగంగా కదులుతాయి. అవి ఎందుకు కదులుతాయి అంటే కూడా తర్వాత వస్తుంది. ఉష్ణోగ్రత పెరుగుదలలో కణాలు గతిశక్తి కూడా ఏం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆ యొక్క కణాలు గతిశక్తి అనేది కదలడం వేగంగా జరిగితే ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్పచ్చు. పదార్థం యొక్క కణాలు వాటంతటవి ఏమి అవుతాయని చెప్పచ్చు? అవి మిళితం అవడాన్ని మనం గమనించడం అనమాట. అంటే ఇవి ఏవైతే ఉన్నాయో పైన చెప్పుకున్నవన్నీ కూడా అవి ఒకదానితో ఒకటి ఆ కణాలు మిళితం అవుతాయని మనం గమనించవచ్చు అనమాట. 2 వేరువేరు రకాల పదార్థ కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని ఏమంటారు?
వ్యాపనము అంటారు. ఇందాక నేను చెప్పాను కదా, అంటే వీటి మధ్య వ్యాపనం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చర్య అనేది ఆ యొక్క వ్యాపనము దూరం పెరగడము, తగ్గడము, మిళితమవడం ఇలాంటి యొక్క చర్యలు అనేవి ఈ యొక్క పదార్థంలో జరుగుతూ ఉంటాయి. వేడి చేసినప్పుడు వ్యాపనం ఎలా ఉంటుందని మనం గమనిస్తాము. వేడి చేసినప్పుడు వ్యాపనం అనేది పెరుగుతుంది. అంటే కణాలు కొంచెం పెరగచ్చు, దూరంగా వెళ్ళచ్చు, లేదంటే వ్యాపనంలో తేడాలు రావచ్చు. అదే అనమాట ఈ యొక్క లెసన్. అసలు ఈ లెసన్ పేరే మన చుట్టూ ఉన్న పదార్థం. అందుకని చెప్పి మొత్తం అంతా కూడా ఇదే ఉంది. ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ కెమిస్ట్రీ 9th క్లాస్ అనమాట. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.